హలో అండి. కందిపప్పు సాంబార్ అయితే తయారు చేసుకుంటాం. సింపుల్ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే తయారీ విధానం చూస్తాం రండి. ఒక 250 గ్రామ్ కందిపప్పు అయితే తీసుకోండి. తీసుకున్న తర్వాత అయితే వాటర్‌లో అయితే బాగా కడుక్కోండి. కడిగిన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకోండి. కొంచెంగా పసుపు వేసుకోండి. తర్వాత మనం ఏ కప్పులో తీసుకున్నామో పప్పు అయితే ఆ కప్పులో అయితే 1 ½ కప్ అయితే వాటర్ వేసుకోండి. కుక్కర్ మూత పెట్టుకొని ఒక 2 విజిల్, 3 విజిల్ అయితే పెట్టండి. ఇప్పుడైతే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని అయితే వాటర్లో కడిగిన తర్వాత అయితే నానబెట్టుకోండి. ఇప్పుడైతే ఒక 2 విజిల్ అయితే పెట్టుకున్నాను. చూడండి ఇప్పుడైతే 2 విజిల్ అయితే వచ్చా. పప్పు చూడండి ఎంత బాగా అయితే మెత్తని పేస్ట్ లాగా ఉడికింది చూడండి. ఇప్పుడైతే పప్పు అయితే ఉడికిపోయింది. ఇప్పుడు పప్పు గిత్త అయితే తీసుకొని ఇలా అయితే కలుపుకోండి. చూడండి ఇలా కలిపిన తర్వాత అయితే వెజిటేబుల్స్ మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోండి. ఇప్పుడైతే చిల్లీ పౌడర్ అయితే ఒక స్పూన్ వేసుకున్నాను. మీకు ఎంత కారం కావాలో అంత తీసుకోండి. తర్వాత అయితే సాంబార్ పొడి అయితే ఒక స్పూన్ తీసుకున్నాను. చిల్లీ పౌడర్ ఒక స్పూన్, సాంబార్ పొడి ఒక స్పూన్ తీసుకున్నాను. ఇప్పుడు వెల్లుల్లి అయితే దంచి అయితే వేసుకున్నాను. ఇప్పుడైతే జీలకర్ర అయితే ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాను. టమాటా అయితే ఒక 2 కట్ చేసి వేసుకున్నాను. తర్వాత అయితే వెజిటేబుల్ అయితే ముల్లంగి, బ్రింజాలు అయితే తీసుకున్నాను. చూడండి ఇలా అయితే బాగా వాటర్లో అయితే కడుక్కోండి. కడిగిన తర్వాత దీంట్లో అయితే పప్పులు అయితే వేసుకోండి. ఇప్పుడు వేసుకున్న తర్వాత అయితే మీ దగ్గర ఏ వెజిటేబుల్ ఉంటే ఆ వెజిటేబుల్ వేసుకోండి. తర్వాత అయితే వాటర్ వేసుకోండి. మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. తర్వాత ఇలా బాగా కలుపుకోండి. గరిటె తీసుకొని ఇలా బాగా కలుపుకోండి. తర్వాత అయితే సాల్ట్ అయితే ఒక స్పూన్ వేసుకొని అయితే ఇలా కలపండి. ఇప్పుడు కలిపిన తర్వాత అయితే గ్యాస్ పైన అయితే పెట్టుకోండి. కుక్కర్ మీద పెట్టుకొని అయితే ఒక విజిల్ అయితే పెట్టండి. చూడండి మనం ముందుగా నానబెట్టుకున్నాం దాన్ని, ఆ చింతపండు తొక్క అయితే తీసి సపరేట్ పెట్టుకోండి. తర్వాత ఒక విజిల్ వేసిన తర్వాత అయితే కుక్కర్ మూత అయితే తీసుకోండి. చూడండి ఇప్పుడైతే చింతపండు గుజ్జు అయితే వేసుకోండి. గ్యాస్ అయితే మీడియంగా పెట్టుకొని చింతపండు గుజ్జు వేసుకోండి. తర్వాత అయితే తాలింపు అయితే తయారు చేసుకుంటాం రండి. స్టవ్ అంటించుకొని అయితే కడాయి పెట్టుకోండి. కడాయి వేడెక్కిన తర్వాత ఆయిల్ అయితే ఒక స్పూన్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు వేసుకోండి. చిటపట కావాలి. తర్వాత కట్ చేసిన ఆనియన్ వేసుకోండి. కరివేపాకు ఉంటే వేసుకోండి. ఇప్పుడైతే కరివేపాకు వేసుకున్న తర్వాత సాంబార్లో వేసి కలుపుకోండి. రుచికరమైన కందిపప్పు సాంబార్ తయారైపోయింది. ఇప్పుడైతే కట్ చేసిన కొత్తిమీరాకు వేసుకోండి. గ్యాస్ అయితే ఆఫ్ చేసుకోండి. వేడి వేడి ఇడ్లీలో తింటే ఎంతో టేస్టీగా చాలా బాగుంటుంది. రైస్లో, దోశలో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఈ టిప్స్ నచ్చితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.